పొలిటికల్ హిట్ నెలకొంది. సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకున్నారు. జగన్ పై ఫైట్ తప్పదని సంకేతాలు పంపారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల కిందట ప్రమాదానికి గురైన కేసీఆర్కు ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు నేరుగా వెళ్లి పరామర్శించారు. కానీ జగన్ వెళ్లకపోవడంపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు జగన్ వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్కు కేసీఆర్ రాజకీయ మిత్రుడుగా కొనసాగుతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు చంద్రబాబుకు శత్రువుగా ఉన్న కేసీఆర్తో జగన్ మిత్రుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో కేసీఆర్ జగన్కు అన్ని విధాలా సాయం చేశారు. గత 5 సంవత్సరాలుగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల ఏర్పాటు చేశారు. కేసీఆర్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. 1-2 సార్లు కేసీఆర్ సర్కార్ ఆమెపై కర్కశంగా వ్యవహరించింది. ఆ సమయంలో సైతం జగన్ స్పందించలేదు. పైగా తెలంగాణ రాజకీయాలతో మాకు సంబంధం ఏమిటని సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక ప్రత్యేక ప్రకటన ఇప్పించారు. షర్మిల తెలంగాణ రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత కేసీఆర్ను జగన్ను కలిసిన సందర్భాలు కూడా తక్కువే. అటు షర్మిల సైతం 2 రాష్ట్రాల సీఎంలు కలిసి టీ తాగుతారని, విందులు చేసుకుంటారని, కానీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపరని చాలా సందర్భాల్లో అటు జగన్తో పాటు ఇటు కేసీఆర్పై విమర్శలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని, బీఆర్ఎస్కు ఎటువంటి లబ్ధి ఉండకూడదని తన పార్టీని పోటీ నుంచి తప్పించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. షర్మిల తన ఉమ్మడి శత్రువులుగా కేసీఆర్తో పాటు జగన్ను భావించారు. తొలుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావాలని అనుకున్నారు. కానీ వీలు పడలేదు. అందుకే ఇప్పుడు ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబాల్లో చీలిక తెచ్చి కుట్రలు కుతంత్రాలు అమలు చేస్తారని ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న నేపథ్యంలోనే సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే జగన్ హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ పైన వీరిద్దరూ చర్చించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను ఎలా నియంత్రించాలో కేసీఆర్ సలహాలను జగన్ తీసుకుని ఉంటారని టాక్ నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రత్యర్థి ఉంది. ఇప్పుడు షర్మిల చేరికతో ఆ పార్టీ ఏపీలో సైతం జగన్కు వ్యతిరేకంగా మారనుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నేతలను ఇప్పుడు షర్మిల ఉమ్మడి ప్రత్యర్థిగా మారనున్నారు. అందుకే ఎలా నియంత్రించాలో ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.